ధన్యవాదాలు చిన్నారులిద్దరికీ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి మరియు మంత్రివర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమాంజలులతో ఇప్పుడు బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర కిషన్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఇప్పుడే విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా బొకేలు ఇవ్వవలసిందిగా దత్తాత్రేయ గారి కుటుంబ సభ్యులని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మల్లెతుల్లా ఆశ్రిత గారు, దత్తాత్రేయ గారు వారు రాసినటువంటి పుస్తకం ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి గారికి బహూకరించడం జరిగింది. ఆశ్రిత గారు మల్లు భట్టు విక్రమార్క గారికి బొకేనందిస్తున్నారు. పెద్దలు దత్తాత్రేయ గారి కుటుంబ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఐలా శ్రేయస్ గారు బొకేనివ్వవలసిందిగా కోరుతున్నాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బండారు దినేష్ గారు బొకేతో స్వాగతం చెప్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారికి దత్తాత్రేయ గారి పుస్తకాన్ని వారు బహూకరించడం జరిగింది. అతిథులందరికీ కూడా అలై బల్లై కమిటీ తరపున అలాగే బండారు దత్తాత్రేయ గారి తరపున స్వాగత సుమాంజలులతో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో మిగిలినటువంటి ముఖ్య అతిథుల సమక్షంలో దత్తాత్రేయ గారికి శ్రీమతి వసంత గారులకు సన్మాన కార్యక్రమం ఉంది. అంతకంటే ముందు బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా శాల్వాతో సత్కరించవలసిందిగా శ్యామ్ సుందర్ గారిని వేడుకుంటూ ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారికి మొమెంటోను బహూకరిస్తున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని దత్తాత్రేయ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనందరితో పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సార్. సభకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ రెస్పెక్టెడ్ అబ్దుల్ నజర్ గారు, ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారు, గౌరవ పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మహానుభావులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, గౌరవ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు పెద్దలు బండారు దత్తాత్రేయ గారి యొక్క జీవిత చరిత్ర ప్రజల కథే నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ మనం ఇప్పుడే జరుపుకున్నాం. ఈ మధ్యలోనే హిందీలో రాసినటువంటి ఈ పుస్తకాన్ని
ఢిల్లీలో అత్యంత వైభవంగా భారత ఉపరాష్ట్రపతి గారి కరకమలతో ఈ యొక్క హిందీ వర్షన్ను ఢిల్లీలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు అనేక మంది ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు నాలాంటి అనేక మంది యువకులను కార్యకర్తలను నిర్మాణం చేసినటువంటి ఘనత వారికి దక్కుతుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ, వి రామారావు గారు కానీ, బండారు దత్తాత్రేయ గారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది సిద్ధాంత అవగాహనతో అనేక మంది కార్యకర్తల నిర్మాణం చేసినటువంటి ఘనత మనం అందరం చూస్తున్నాం. దత్తాత్రేయ గారు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు బర్కత్పురాలో 1980లో బీజేపీ ఆఫీస్ ప్రారంభించిన రోజు, ఆ రోజు నుంచి వారితో కలిసి కార్యాలయంలో ఉండేటువంటి అదృష్టం దొరికింది. ఆ రోజు నుంచి కూడా అనేక పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, అనేకమైనటువంటి సార్లు జైలుకు వెళ్ళిన విషయంలో కావచ్చు, వారితో కలిసి నడిచినటువంటి విషయం. నన్ను రాజకీయాలలో అనేక మంది పెద్దలతో సహా దత్తాత్రేయ గారు చేయి పట్టి ఈ రాజకీయాల్లో నడిపించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చివరకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేటువంటి అదృష్టము నాకు కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 1980లో బీజేపీ ప్రారంభించినప్పుడు వారు ఒక ఎస్డి మోటార్ సైకిల్ మీద తిరిగేవారు. వారితో కలిసి మరి ఆ యొక్క మోటార్ సైకిల్ హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్తీల్లో తిరిగేటువంటి అవకాశం కలిసింది. వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఉన్నప్పుడు వారు సేవా భారతి కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి పేద బస్తీలు నివసించేటువంటి బస్తీలలో, అనేకమంది బడుగు బడైన వర్గాలు నివసించేటువంటి మురికివాడల్లో సేవ చేసేటువంటి అవకాశం వారికి దొరికింది. అదే పరిచయాలతో బీజేపీ ప్రారంభించిన తర్వాత, బీజేపీకి వచ్చిన తర్వాత 1980లో ఆ బస్తీలలో వారితో పాటు తిరిగేటువంటి అవకాశం నాకు కూడా లభించింది. ఆ రకంగా మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బస్తీలలో పార్టీ విస్తరణ కోసం వారు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిదని మనవి చేస్తున్నాను. వారు ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా కోపగించిన విషయాన్ని నేను ఈ రోజు వరకు చూడలేదు. పార్టీలో ఎవరు అసంతృప్తి ఉన్నా, ఎవరు అలిగినా పిలిచి మాట్లాడేది చివరకు మరి దత్తాత్రేయ గారు, వి రామారావు గారు అనేటువంటి విషయము ఆ సందర్భంగా అనేక సార్లు జరిగిన విషయాన్ని మనవి చేస్తున్నాను. వారు ఇంతకుముందు మన పెద్దలందరూ చెప్పారు, అజాతశత్రు ఎవరితో మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తనే ఇనిషియేటివ్ తీసుకొని ఆ మనస్పర్ధలను దూరం చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వము బండారు దత్తాత్రేయ గారు మనవి చేస్తున్నాను. వారు పార్టీ నాయకుడుగా కానీ, పార్టీ సంఘటన మహామంత్రిగా కానీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కానీ, పార్లమెంట్ సభ్యుడిగా కానీ, కేంద్ర మంత్రిగా కానీ, గవర్నర్గా కానీ అన్ని సమయాలలో కూడా ఒక హుందాతనంతో అందరితో కలిసిమెలిసి మరి ముందుకు నడిచేటువంటి గొప్ప వ్యక్తిత్వము బండారు దత్తాత్రేయ గారిదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఈరోజు వారు మరి ఆత్మకథ ఏదైతే ఉన్నదో రాజకీయ పార్టీ కార్యకర్తలుగా అందరూ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా, ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా వ్యక్తిత్వ హననము ఎక్కువగా జరుగుతూ ఉంది. మన ఉభయ రాష్ట్రాలలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది, నాయకత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉదాహరణ బండారు దత్తాత్రేయ గారు. ఏ రకంగా ఏ వర్గంతో సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎవరిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నము బండారు దత్తాత్రేయ గారు జీవితంలో ఏ రోజు కూడా చేయలేదు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని, అది కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే టీడీపీ కానీ, లేకపోతే మరొక పార్టీ కానీ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తులుగా పెరగాల్సినటువంటి అవసరం ఉంది, వ్యక్తులుగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, వ్యక్తులుగా మన తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఇమేజ్ను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు
మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరి దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది. మనము పర్సనాలిటీని దెబ్బతీయడం చాలా ఈజీ, పర్సనాలిటీస్ను అవమానం చేయడం చాలా ఈజీ, కానీ పర్సనాలిటీస్ను డెవలప్ చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. దానిని కాపాడుకోవడం అనేటువంటిది చాలా పెద్ద సమస్య. అది ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నది. కాబట్టి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే జైపాల్ రెడ్డి గారు కావచ్చు, అనేక మంది మహానుభావులను, పివి నరసింహరావు గారు కావచ్చు, అనేక మంది మహానుభావులను మనం చూశాము. కానీ మరి ఆ తర్వాత గ్యాప్ వెంకయ్య నాయుడు గారిని కూడా చూశాం. గ్యాప్ ఏర్పడే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా మరి దత్తాత్రేయ గారిని ఆదర్శంగా తీసుకొని అందరం కూడా మనము గౌరవించుకునేటువంటి సాంప్రదాయం ఏ పార్టీ అయినప్పటికీ కూడా, ఇంతకుముందు చెప్పారు అలయ్ బలయ్ గురించి, అన్ని పార్టీలను కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అన్ని రకాల భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరము కలిసిమెలిసి ఉండే విధంగా ఏ రకమైనటువంటి ప్రయత్నం బండారు దత్తాత్రేయ గారు చేస్తున్నారో ఆ స్పిరిట్ను మనము రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యమైనటువంటి సామాజిక వర్గాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దత్తాత్రేయ గారు చూపించినటువంటి స్పిరిట్ను అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్పిరిట్తో ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులు కానీ సామాజిక కార్యకర్తలు కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా దత్తాత్రేయ స్ఫూర్తితో మనం అందరం పనిచేస్తామని కోరుకుంటూ మరొకసారి బండారు దత్తాత్రేయ గారికి నేను నా తరఫున, వారు నాకు పెద్దలు, మార్గదర్శకులు, వారికి అన్ని రకాలుగా నేను ఈ స్థాయికి రావడానికి నేనొక్కడనే కాదు అనేక మంది మరి కార్యకర్తలు, నాయకులు ఈ స్థాయిలో రావడానికి కూడా వారి కారకులు. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తామని కోరుకుంటూ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిండా నూరేళ్లు మన తెలుగు ప్రజలకు, మన భారతదేశానికి సేవ చేసే విధంగా భగవంతుడు వారికి అన్ని రకాలుగా మరి ఆరోగ్యంగా ముందుకు నడిపించేటువంటి శక్తిని భగవంతుడు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు శ్రీ కిషన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఇందాకే వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంది. ముందుగా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆలే జితేంద్ర గారు శాలువాతో సన్మానించవలసిందిగా విజ్ఞప్తి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు శాలువాతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి. ఆలే జితేంద్ర గారు ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. విజయలక్ష్మి గారు, ఆలే జితేంద్ర గారు మొమెంటో తీసుకొని దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్ళవచ్చు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు శాలువాతో సన్మానిస్తారు. దత్తాత్రేయ గారు మొమెంటో బహూకరిస్తారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి బంగారు లక్ష్మణ్ గారి కుమారుడు బంగారు సాయి గారు శాలువాతో సత్కరిస్తారు. దత్తాత్రేయ గారు మరియు విజయలక్ష్మి గారు మొమెంటో బహూకరిస్తారు. బంగారు లక్ష్మణ్ గారి కుమార్తె బంగారు శృతి గారు మరియు బంగారు సాయి గారికి దత్తాత్రేయ గారికి వారు అభినందనలు తెలియజేయడం జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి శ్యామ్ సుందర్ గౌడ్ గారు శాలువాతో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి.
పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు గారు కూడా వేదికపైనే ఉన్నారు. వారికి కూడా శాల్వాతో సన్మానం చేయవలసిందిగా విజ్ఞప్తి. వారికి దత్తాత్రేయ గారు మొమెంటో బహూకరిస్తారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా వేదికపైకి సాదర ఆహ్వానం. వారు వేదికపైన ఆసీనులై ఉన్నారు. వారికి కూడా శాలువాతో సత్కరించి దత్తాత్రేయ గారు మొమెంటోను బహూకరిస్తారు. శంకర్ యాదవ్ గారు అనిల్ యాదవ్ గారిని శాలువాతో సన్మానిస్తారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు శాలువాతో సత్కరిస్తారు. దత్తాత్రేయ గారు మొమెంటో బహూకరిస్తారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి రవికంటి ప్రదీప్ గారు శాలువాతో సత్కరిస్తారు. దత్తాత్రేయ గారు మరియు వారి కుమార్తె విజయలక్ష్మి గారిని మొమెంటో బహూకరించవలసిందిగా విజ్ఞప్తి. రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని ఆలె జితేంద్ర గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము. లక్ష్మణ్ గారికి దత్తాత్రేయ గారు మరియు విజయలక్ష్మి గారు మొమెంటో బహూకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వై సత్యకుమార్ గారిని డాక్టర్ ఎం సత్యం యాదవ్ గారు సత్కరించవలసిందిగా విజ్ఞప్తి. వారికి దత్తాత్రేయ గారు మొమెంటోను బహూకరిస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ వై సత్యకుమార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి. పైనున్న వాళ్ళకి కనిపిస్తున్నాను, వినిపిస్తున్నాను, కానీ ముందు వరుసలో ఉన్న వారికి వినిపిస్తున్నాను కానీ కనిపిస్తున్నానా అన్న అనుమానం నాకు కలుగుతోంది. వేదిక మీద ఉన్న గౌరవ అతిథులు, అత్యున్నత మహారథులు, ఇవాల్టి ఈ కార్యక్రమ కేంద్ర బిందువు పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, వారు రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కర కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని మొదటి పేజీలో రాసి ఒక సందిగ్ధావస్థ నుంచి 304 పేజీలలో తన మొత్తం జీవన ప్రయాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన దత్తాత్రేయ గారికి నేను మొదటగా
వారికి ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు వారి గురించి వారిని దగ్గరగా చూసిన వాళ్ళు చాలా పెద్ద విషయాలు చెప్పారు. నేను కూడా వారికి విద్యార్థి పరిషత్ రోజుల నుండి దగ్గరగా గమనిస్తూ ఉన్నాను. 2 విషయాల గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తాను. వారు ఈ మొత్తం ఆత్మకథలో తన జీవితంలో తను అనుభవించిన పేదరికం గురించి, తన సామాజిక నేపథ్యం గురించి, లేదా ఆర్థిక పరిస్థితుల గురించి, లేదా 2-3 చోట్ల ప్రత్యేకంగా ప్రస్తావించారు. తను డిగ్రీ పాస్ కావడానికి దోహదం చేసిన బ్యూటీ క్వీన్ గురించి కూడా. అంటే ఏ విషయాన్ని కూడా వారు ఎక్కడా సంకోచం లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా పూర్తిగా అద్భుతంగా 70 సంవత్సరాల కాలంలో తన జీవితంలో జరిగిన అనేక పరిణామాల్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ పుస్తకంలో చేశారు. 2 విషయాలు నేను చెప్తానన్నాను. ఒకటి మానవ సంబంధాల గురించి. ఇప్పుడే మా గురుగారైన వెంకయ్య నాయుడు గారి ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇక్కడ చాలామంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వారిద్దరి గురించి తెలుసు. వెంకయ్య నాయుడు గారేమో చాలా సమయ పాలన గురించి చూసేవారు. ఒక రోజులో 10 పెళ్లిళ్ళు ఉన్నాయంటే ఆ ముహూర్తానికి వెళ్ళాలి కాబట్టి 1, 2 పెళ్లిళ్ళని చూసి మిగతా పెళ్లిళ్ళకి వెళ్లకుండా ఆపేసేవారు. కానీ దత్తాత్రేయ గారు ఆ 10 పెళ్లిళ్ళకి వెళ్ళేవారు. ఒకవేళ అవకాశం లేకపోతే మరుసటి రోజన్నా వెళ్ళేవారు, లేదంటే కనీసం వారి బారసాల పిల్లాడు పుట్టిన బారసాల కన్నా వెళ్ళేవాళ్ళు. అంటే మానవ సంబంధాల మీద ఆయన అంతటి ప్రత్యేకంగా వాటిని దృష్టి పెట్టేవారు. అదేవిధంగా రెండోది కార్యకర్తకు ఇచ్చే విలువ గురించి. నేను ఒకసారి జాతీయ కార్యదర్శిగా వారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నప్పుడు ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం పరిశీలకునిగా నన్ను కేంద్ర పార్టీ పంపించింది. వెళ్ళినప్పటి నుంచి సార్ ఫోన్ వస్తుంది, ఏమయ్యా సత్య వస్తున్నావా, ఏమయ్యా వస్తుంటే ఏదో కార్యక్రమాలు సార్ ఇవన్నీ ముగించుకున్న తర్వాత సాయంత్రమో లేదా రాత్రికి వచ్చేస్తానన్నా. రాత్రికి రాలేదు, మళ్ళీ ఫోన్ చేశారు. రాత్రికి గౌరవ ముఖ్యమంత్రి గారు డిన్నర్ పిలిచారు కాబట్టి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. నేరుగా గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేశారు, అయ్యా సత్యకుమార్ని కాస్త పంపండి అని. సరే, మొత్తానికి నేను మరుసటి రోజు ఉదయం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా సేపు కూర్చున్నా, అనేక విషయాలు వారితో మాట్లాడడం జరిగింది. అనేక విషయాల గురించి వారు వివరించారు. మాట్లాడిన తర్వాత వారి మార్గదర్శనం తీసుకున్న తర్వాత నేను బయలుదేరుతుంటే హిమాచల్ యాపిల్లకు ప్రసిద్ధి కాబట్టి యాపిల్ బాస్కెట్ ఒకటి ఇచ్చారు. అది కూడా నేను తొందరపాట్లో అక్కడే మర్చిపోయి వచ్చేసాను. అయినా దాన్ని మళ్ళీ ఎయిర్పోర్ట్కి దత్తాత్రేయ గారు ప్రత్యేకంగా పంపించారు. ఇవన్నీ గమనిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఏంటి ఆప్కు బహుత్ మాంతే షాయద్ అన్నారు ఆయన. అంటే చాలా నేను అన్నా, అది కాదు సార్ విషయము, నేనేదో జాతీయ కార్యదర్శిని ఇంకోటని కాదు, ప్రతి కార్యకర్తతో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కార్యకర్తతో కూడా అదే రకమైన సంబంధాల్ని అది ఆయన పాటించడం, దాన్ని కొనసాగించడం ఆయన ప్రత్యేకత. అంతే తప్పిస్తే నా గొప్పతనం కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనను 30 సంవత్సరాలుగా చూస్తున్న ఒక కార్యకర్త పార్టీ కార్యక్రమం నిమిత్తం ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆయన పిలవాలి, మాట్లాడాలి, అక్కడ విషయాలు పంచుకోవాలి, లేదా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను తెలుసుకోవాలనే ఒక ఆతృత ఒక కార్యకర్తకి ఇచ్చే గౌరవం అది. అటువంటి దత్తాత్రేయ గారు వారి పుస్తకంలో రాసిన విషయాలు ఈనాటి యువతకి రాజకీయ క్షేత్రంలో కానీ లేదా సామాజిక రంగంలో కానీ పనిచేస్తున్న అనేక మందికి ఒక ఆదర్శవంతం, స్ఫూర్తిదాయకం. వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇదే రకంగా అనేక మంది యువతకు వారు ప్రేరణగా నిలవాలని, ఏ లక్ష్యం కోసం ఒక విశ్వగురువుగా భారతాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించాలని వారు ఇన్నాళ్ళు శ్రమ పడుతూ వస్తారో అది చూసేదాకా వారి ప్రస్థానం కొనసాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు సత్యకుమార్ గారికి. ఇప్పుడు దత్తాత్రేయ గారికి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వర్యులు సన్మానం చేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు. అంతకంటే ముందు మనము హాఫ్ అన్ అవర్లో ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసుకుందాం. అతిథులందరూ కూడా ఓపిక పట్టవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారిని వారికి దత్తాత్రేయ గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఈ సభావేదికగా పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. సభకు నమస్కారం. వేదిక ఆసీనటువంటి రాష్ట్ర గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, ఒడిశా, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, వేదిక ఆశీనటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చేసినటువంటి బండారు దత్తాత్రేయ గారి యొక్క
మిత్రులు, శ్రేయభిలాషులు, అభిమానులు, బంధువులు, పాత్రికేయ మిత్రులు, చాలా సంతోషం. బండారు దత్తాత్రేయ గారు ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాన్ని రచించి, ముఖ్యంగా వారు తన ప్రజా జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సభ్యులుగా ప్రారంభించి ఆర్ఎస్ఎస్ ప్రచారకగా కొనసాగుతూ దివిసీనలో ఉప్పెన సంభవించినప్పుడు వారు చేసినటువంటి సేవలు ప్రచారకగా, ఆర్ఎస్ఎస్ సేవకులుగా మేమందరం నమ్మినటువంటి సిద్ధాంతం అంత్యోదయ. సమాజంలో చిట్ట చివరి వ్యక్తి, అత్యంత దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వ్యక్తికి మొదటగా వారికి సేవలు అందించాలని. ఆ రకంగా వారు దివిసీమలో ఉప్పెనలో కోల్పోయినటువంటి నిరాశ్రయులకు ఇల్లు కట్టించి దీన్ దయాళ్ పురం అనేటువంటి పేరు వారు నామకరణం చేశారు. వారు ప్రవచించినటువంటి సిద్ధాంతమే అంత్యోదయ సిద్ధాంతం. ఆ రకంగా వారు ఒక అజాత శత్రువుగా వారు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత, ఇంతకుముందు ఇంద్రసేన రెడ్డి గారు, డాక్టర్ హరిబాబు గారు చెప్పారు, అనేక ఒడిదడులకు ఎదుర్కొన్నారు వారు. మొదటి 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను హైదరాబాదు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సందర్భంలో 2 పర్యాయాలు సికింద్రాబాదు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, ఆనాడు ప్రస్తుత గోషామహల్ మహారాజ్గంజ్ అసెంబ్లీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఎక్కడ కోల్పోయామో అక్కడే సాధించాలని మడమ దిప్పకుండా, రాజీ పడకుండా, సిద్ధాంతంతో కూడా ఏమాత్రం కూడా రాజీ పడకుండా 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు పోటీ చేసినప్పుడు ఆ పార్లమెంటు ఇన్ఛార్జిగా నేను పనిచేయడం జరిగింది. దత్తాత్రేయ గారితో రాజకీయపరమైనటువంటి ప్రయాణమే కాదు, దాదాపు 4 దశాబ్దాలు దత్తాత్రేయ గారు, ఇంద్రసేన రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, నేను, ఆ తర్వాత డాక్టర్ హరిబాబు గారు, ఆంధ్రలో శ్రీనివాస్ వర్మ కూడా మాతో కలిసి పనిచేశారు. సత్యకుమార్ గారు ఆలస్యంగా వచ్చినప్పటికీ మా భావాలతో, సిద్ధాంతాలతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ రకంగా దత్తాత్రేయ గారితో నాకున్నటువంటి ప్రత్యేక అనుబంధం ఏంటంటే, వారు ఎంపీగా 4 సార్లు వారు కేంద్ర మంత్రిగా వారు కొనసాగుతున్న సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్లోని ముషీరాబాదు 2 సార్లు ఎమ్మెల్యేగా వారితో కలిసి పనిచేశాం. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరు మీద ఆనాడు ప్రధానమంత్రి స్వర్గీయ వాజ్పేయి గారు ప్రవేశపెట్టే పథకాన్ని ముషీరాబాద్లో పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో పూరి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఒక చరిత్ర సృష్టించాం, దాదాపు 3000 మందికి. ఆ రకంగా దత్తాత్రేయ గారు వారు పార్లమెంట్ సభ్యునిగా, నేను ఎమ్మెల్యేగా, వారు రాష్ట్ర అధ్యక్షునిగా, నేను జనరల్ సెక్రటరీగా, ఈ రకంగా కలిసి పనిచేసి వారు నిజంగా ఏ అంకిత భావంతో అయితే వారు పనిచేశారో, వారు రాబో తరాలకు, ముఖ్యంగా యువతరానికి వారు రచించిన ఒక పుస్తకం ఇది దిక్సూచిగా మారాలి. ఎందుకంటే విలువలతో కూడుకున్న రాజకీయాలు, ఏ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తున్నామో గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా వారు మరి 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో వారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం గవర్నర్గా కొనసాగినప్పటికీ మేమందరం కూడా విశ్వసించేది నేషన్ ఫస్ట్ పాలసీ. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. కాబట్టి దేశ్ పహలేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్న వాళ్ళం. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క పుస్తకాన్ని కొత్తగా ఈ రాజకీయాలకు వచ్చేవాళ్ళు ఏ సిద్ధాంతం కోసమైతే, దేశం కోసమైతే పనిచేయడానికి ముందుకు వస్తున్నారో, విలువలతో కూడుకున్న రాజకీయాలు. ఇవాళ ఈ వేదికలో అనేక పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు రాగలిగినారంటే వారు ఒక అజాత శత్రువుగా, మరి అన్ని వర్గాల ప్రజలతోని, అన్ని పార్టీలతో కూడా సత్సంబంధాలు పెంచుకుంటూ నమ్మిన సిద్ధాంతాన్ని కూడా వారు విడవకుండా పనిచేస్తున్న వ్యక్తి. కాబట్టి ఈ యొక్క పుస్తకం ఖచ్చితంగా ఈ తరం ఎవరైతే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నారో
మరి ఇవాళ గుర్తించలేని పరిస్థితి. కానీ ఈ పుస్తకం ఖచ్చితంగా కొత్తగా వచ్చేటువంటి రాజకీయాలకు వచ్చే తరానికి వారికి దిక్సూచిగా మారాలని తప్పకుండా ఈ కార్యక్రమం ద్వారా నిజంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది మాతో కలిసి పని చేసినటువంటి దాదాపు 30-40 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క మరి ప్రస్తుతమైనటువంటి ఈ పరిస్థితిలో ఒక మెటీరియలిస్టిక్ లైఫ్లో ఒకరినొకరు కలిసే పరిస్థితి లేని రోజుల్లో మళ్ళీ ఒక వేదిక దగ్గర రావడము, అందరితో కలవడం అనేది పాత జ్ఞాపకాలు నెమ్మరు వేసుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని చెబుతూ ఇవాళ మనం అందరం కలిసి ఏ రకంగా ఈ దేశ హితం కోసం పనిచేస్తున్నామో, మన 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నామో, అదే రకంగా మన ప్రధానమంత్రి ఏదైతే సంకల్పించారో 2047 వరకు ఒక వికసిత భారత్, అభివృద్ధి చెందిన దేశంగా ఈ ప్రపంచంలోనే మరి తీర్చిదిద్దాలని అయితే వారు ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా ఆ దిశలో మనం అందరం కూడా వారి సంకల్పానికి సహకారం అందిస్తూ కళలు సాకారం చేయడానికి దోహదపడాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు వారి కుటుంబ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు లక్ష్మణ్ గారికి. ఇప్పుడు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఈ సభను ఉద్దేశించి ఒక 5 నిమిషాల్లో క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. వేదిక మీద ఆసీనులైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, త్రిపుర రాష్ట్ర గవర్నర్లకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు సోదరులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సోదరుడు కిషన్ రెడ్డి గారికి, పెద్దలు దత్తాత్రేయ గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి శాసనసభ శాసన మండలి స్పీకర్స్కు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి హాజరైనటువంటి రాష్ట్ర మంత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ నాకు ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంది వేదిక మీద. ఎందుకంటే దత్తాత్రేయ గారు ఏదైతే తన రాజకీయ ప్రస్థానం ఉందో అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో స్వయం సేవక్గా ప్రారంభించి ఆ తరువాతి కాలంలో పూర్తిగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. ఇందాక వేదిక మీద ప్రారంభంలో కూర్చున్నప్పుడు నేను భాజపా కార్యకర్తగా పనిచేసినటువంటి 6 రాష్ట్ర అధ్యక్షులు ఇదే వేదిక మీద ఉన్నారు. పెద్దలు వెంకయ్యనాయుడు గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా, దత్తాత్రేయ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఇంద్రసేనారెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, హరిబాబు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, విద్యాసాగర్ రావు గారు హాజరు కాలేకపోయారు, ఆయన కూడా వస్తే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి వారితో ఉన్నటువంటి అనుబంధం నాకు ఈరోజు గుర్తొచ్చింది. దత్తాత్రేయ గారి గురించి చాలా మంది వక్తలు మాట్లాడారు. చిన్నప్పుడే తండ్రి పోయినటువంటి పరిస్థితి, తల్లి చిన్న వ్యాపారం చేస్తూ పిల్లల పోషణ కోసం సంతానాన్ని పోషించినటువంటి విధానం,
ఆ సందర్భంలో ఆయనకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో ఏర్పడినటువంటి పరిచయం, ఆర్ఎస్ఎస్లో ఆయన నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ సిద్ధాంతం ఆధారంగా ఆయన పనిచేసినటువంటి విధానమే వేళ ఆయన ఇంతటి వ్యక్తిని చేసింది అనేటువంటి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఇవాళ ఈ వేదిక మీద ఎంతమంది ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు పార్టీలతో నిమిత్తం లేకుండా వేదిక ముందు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక రాజకీయ పార్టీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, పెద్దలు పాల్గొనడం ఆయన మీద ఉన్నటువంటి ఒక గౌరవానికి నిదర్శనగా కూడా మనంతా కూడా భావించాలి. కింద స్థాయిలో పార్టీ కార్యకర్తలతో ఏ విధంగా కలిసి పనిచేయాలనేటువంటి విషయానికి చక్కటి ఉదాహరణ దత్తాత్రేయ గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆయన స్ఫూర్తితోనే మేము ఇవాళ రాజకీయాల్లో కింద స్థాయిలో పనిచేసామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ పైకి సున్నితంగా ఉన్నప్పటికీ సిద్ధాంతం పట్ల చాలా కఠినంగా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు ఆయన పార్టీని నడిపించినటువంటి తీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని పరిచయం చేసినటువంటి వ్యక్తి దత్తాత్రేయ గారు అనడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుచేతంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా ఉండే, తెలంగాణలో కొంత శాతం ఓటింగ్ ఉండేది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చాలా బలహీనంగా ఉన్నటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో 97లో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో 98లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్, సికింద్రాబాదే కాకుండా మా ప్రాంతంలో రాజమండ్రి, కాకినాడ లోక్సభ స్థానాలు నెగ్గింది అంటే అది దత్తాత్రేయ గారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాత్రమే అనేటువంటి విషయాన్ని, ఏ పార్టీతో కూడా పొత్తులు లేకుండా ఆంధ్రప్రదేశ్లో 2 పార్లమెంట్ సీట్లు నెగ్గడం అనేది, ఆంధ్రప్రదేశ్లో మంచి ఓటింగ్ శాతం రావడం అనేది దత్తాత్రేయ గారి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో సాధ్యమైంది. కాబట్టి ఇవాళ ఆయన ఆత్మకథ అయితే ఇద్దో ఆయన రాసినటువంటి పుస్తకం ప్రజలకదే ఆత్మకథ అనేటువంటి విషయం చక్కని టైటిల్తో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన ఎంపీగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఎవరికీ అపాయింట్మెంట్ అవసరం లేదు, తెలియవలసినటువంటి అవసరం కూడా లేదు. తెలుసున్న వ్యక్తి అయినా తెలియనటువంటి వ్యక్తి అయినా ఎవరు ఏ పని మీదైనా ఆ పని పూర్తి చేయడానికి పనిచేసినటువంటి వ్యక్తి దత్తాత్రేయ గారు. మీ అందరితో కూడా ఆయనతో చాలా సాన్నిధ్యంగా ఉండేవాడు. ఇందాక కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు వారి యొక్క రిలేషన్ గురించి చెప్పడం జరిగింది. మేము పార్టీలో చేరినటువంటి కొత్తలో 90లో వారిద్దరూ పార్టీ ఆఫీసులో పూర్తి స్థాయి సమయం కార్యకర్తలుగా ఉన్నారు. ఒకే ఇందాక చెప్పారు హెచ్డి మీద కలిపి తిరిగేవాళ్ళు. వాస్తవంగా వేళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరిస్థితులు కూడా అంత బాగుండేవి కాదు, భోజన వసతి కూడా ఉండేది కాదు అక్కడ. వీళ్ళిద్దరూ కలిసి ఒకే భోజనం తెచ్చుకునే ఇద్దరు కలిసి తిన్నటువంటి పరిస్థితులు నాకు తెలుసు. కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు. కిషన్ రెడ్డి గారు టైం చూపెడుతున్నారు, నేను మీ ఇద్దరు భోజనం గురించి చెప్తున్నాను. కిష్టన్నా ఒకే క్యారేజీ తెచ్చుకుని ఇద్దరు కలిపి తిన్నటువంటి పరిస్థితులు నాకు తెలుసు. వారి బంధం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ వారి యొక్క స్ఫూర్తితో అంతా కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నుంచి నేను కేంద్ర మంత్రిగా ఉన్నా, మా మిత్రుడు సోదరుడు సత్యకుమార్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నాం. 2023లో
దత్తాత్రేయ గారు గవర్నర్గా ఉన్నటువంటి సమయంలో భీమవరం వచ్చి, అంటే ఎన్నికలకు ఒక ముందు సంవత్సరం మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఒక మాట అన్నారు. నువ్వు చాలా సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నావు, పార్టీ కోసం చాలా సిన్సియర్గా పనిచేస్తున్నావు, కానీ నీకు అవకాశాలు రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయావు నువ్వు, నీకు అదృష్టం కలిసి రాలేదు, నీకు బ్రేక్ రాలేదని దత్తాత్రేయ గారు ఆ రోజు నా ఇంట్లో చెప్పినటువంటి మాటలు సంవత్సరం తిరగకుండా ఆయన యొక్క ఆశీస్సుల కారణంగా నేను కేంద్ర మంత్రిని అయ్యేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తూ, మరి దత్తాత్రేయ గారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని వారి కుటుంబానికి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు దత్తాత్రేయ గారికి, వసంత గారులకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు సన్మానం చేసే ముందు దత్తాత్రేయ గారి గురువులు, భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా తెలిసినటువంటి వారు, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, జనసంఘ్లో అలాగే బీజేపీలో కూడా తమ సేవలు విస్తృతంగా అందించినటువంటి వి రామారావు గారి సతీమణి అమ్మ వసంత కుమారి గారికి దత్తాత్రేయ గారు సన్మానం చేసి వారి రుణం తీర్చుకుంటున్నారు. వారికి ఇదే గురుదక్షిణగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమ సందర్భంగా వారికి సన్మానం చేస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. వి రామారావు గారితో మరియు వారి సతీమణి అమ్మ వసంత కుమారి గారితో దత్తాత్రేయ గారికి, వారి కుటుంబానికి అత్యంత విలువైనటువంటి అమూల్యమైనటువంటి అనుబంధం, సంబంధ బాంధవ్యాలున్నాయి. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులకు, కార్యకర్తలకు కూడా వి రామారావు గారు గురువు లాంటి వారు. వారి మార్గనిర్దేశంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత విజయవంతంగా ముందుకు వెళ్తోంది అంటే వారి సతీమణిగా వసంత కుమారి గారు కూడా అనేక రకాలుగా వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన నేపథ్యంలో గురువు గారి సతీమణి అమ్మగారికి వారు సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ గారు మరియు వారి జీవిత భాగస్వామి మేడం, ఈ అమ్మ పేరు కూడా వసంత గారే. జీవితంలో కొన్ని అనుకోకుండా అలా జరుగుతూ ఉంటాయి. దత్తాత్రేయ గారి సతీమణి అమ్మ వసంత గారు మరియు దత్తాత్రేయ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారి సమక్షంలో, అలై బలై కమిటీ ఆధ్వర్యంలో, అలాగే బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి సమక్షంలో, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారి సమక్షంలో వారి కుటుంబ సభ్యులు వారికి సన్మానం చేయబోతున్నారు. వసంత గారి భాగస్వామ్యం దత్తాత్రేయ గారి జీవితంలో చాలా అమూల్యమైనటువంటిది. మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. సహజంగా ఆ కాలంలో వివాహాలంటే పెద్దలు కుదిర్చినటువంటి సంబంధాలనే మనం అనుకుంటాం. దత్తాత్రేయ గారు సంఘ కార్యకర్తగా దేశభక్తితో ఈ దేశానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఫుల్ టైం వర్కర్గా ఈ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి సమయంలో వసంత్ గారు వారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు దత్తాత్రేయ గారు ముందుగా దానికి అంగీకారమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. చేసుకుంటే మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోను, దేశం కోసం మీరెంత గట్టిగా సేవ చేయాలనుకుంటున్నారో ఆ సేవలో మీ జీవిత భాగస్వామిగా నేను కూడా సేవ చేయాలనుకుంటున్నాను, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇలాగే ఎదురు చూస్తానని చెప్పి ఆవిడ 14 సంవత్సరాలు దత్తాత్రేయ గారి కోసం ఎదురు చూశారు వసంత గారు.
14 సంవత్సరాలు ఇంట్లో పెద్దల్ని కూడా ఒప్పించి వారు వెయిట్ చేస్తే దత్తాత్రేయ గారే ఇక విడిచిపెట్టేటట్టు లేరు అని చెప్పి వసంత కుమారి గారిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కుటుంబ బాధ్యతలన్నింటినీ కూడా మీద వేసుకొని దత్తాత్రేయ గారికి ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా అటు అత్తగారి కుటుంబం కావచ్చు, ఇటు తల్లిగారి కుటుంబం కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, వారందరినీ కూడా ఆ బాధ్యతలన్నింటినీ కూడా మోస్తూ వసంత గారు దత్తాత్రేయ గారికి వెన్నుదన్నుగా నిలిచారు. అటువంటి పుణ్య దంపతులని సత్కరించేటటువంటి అవకాశం ఇవాళ ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనందరికీ కూడా దక్కడం నిజంగా అదృష్టం. ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రజల కథే నా ఆత్మకథలో శ్రీమతి వసంత గారి భాగస్వామ్యం కూడా ఆ ఆత్మకథలో చాలా అద్భుతంగా విశ్లేషించబడి ఉంది. కాబట్టి ఆ పుస్తకం చదివాక మీ అందరికీ కూడా సంపూర్ణంగా అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనమందరం కూడా ఎప్పుడెప్పుడు మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నటువంటి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వారికి సంబంధించినటువంటి ఒక చిన్న టాపిక్, అంటే ఇంకెక్కువ రాసి ఉంటారు దత్తాత్రేయ గారు, బట్ నేను అదొకటే చదివాను. విజయలక్ష్మి గారిని స్కూల్లో జాయిన్ చేసింది కూడా రేవంత్ రెడ్డి గారే అని చెప్పి దత్తాత్రేయ గారు పుస్తకంలో రాశారు. అంతటి అనుబంధం అంతకాలం నుంచి ఉంది అంటే డెఫినెట్గా ఇంకా వారు చాలా వారికి ఉన్నటువంటి అనుభూతులు అనుబంధ సంబంధాలన్నింటినీ కూడా మన ముందు పంచుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాము. వారికి శాలువాతో సన్మానం చేసి మొమెంటోను బహూకరిస్తున్నారు దత్తాత్రేయ గారి కుమార్తె విజయలక్ష్మి గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వారికి దత్తాత్రేయ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మన ముందు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నారండి. శిల్పకళా వేదికగా ప్రజల కథే నా ఆత్మకథ పెద్దలు బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తక తెలుగు వెర్షన్ ఈరోజు విడుదల చేసే కార్యక్రమంలో నాతో పాటు మాజీ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఒడిశా గవర్నర్ హరిబాబు గారు, అదేవిధంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు, మన రాష్ట్ర గవర్నర్ పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి మిత్రులు జి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ చైర్మన్ గడ్డం ప్రసాద్ గారు, మిత్రులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు సత్యకుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారు, మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు కేశవరావు గారు, వేదిక మీద ఉన్న చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు, బండారు దత్తాత్రేయ గారి అభిమానులు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రజల కథే నా ఆత్మకథ. దత్తాత్రేయ గారు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని అత్యంత సామాన్యమైన ప్రజలతో, అది గౌలిగూడ గల్లీ కావచ్చు, లేకపోతే రామ్నగర్ బస్తీ కావచ్చు, వారు మహారాజ్గంజ్ మొట్టమొదటిసారి శాసనసభ్యులుగా పోటీ చేసినప్పటి నుంచి మొదలు పెడితే వారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా,
అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా, ఈనాడు హర్యానా అత్యంత కీలకమైన రాష్ట్రానికి గవర్నర్గా, వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు. కానీ ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు. వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీకు పార్లమెంట్ సందర్భంలో వెళ్ళినా 2-3 రోజుల కంటే ఎక్కువ అక్కడ ఉండేవాడు కాదు. శుక్రవారం వస్తే మళ్ళీ హైదరాబాద్కే వచ్చి చిన్న షాప్ లోకల్ కార్పొరేటర్ కూడా ప్రారంభోత్సవానికి రావడానికి వెనక ముందు చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న గల్లీలలో పాండప్ప కూడా పేదవాడు ప్రారంభించుకుంటున్నంటే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాళ్ళు. ఇదే నాకు వారితో ఉన్న 40 సంవత్సరాల అనుబంధంలో 40 సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా. ఇంతకుముందు రాణి రుద్రమ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో, పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు. నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దర్ హే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి. ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం, కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడూ లోపం కానీ, ఎప్పుడూ ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్న ఆలోచన కానీ చేయలేదు. ఎందుకు అంటే వారందరితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉన్న మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం చూసుకొని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన మా మంత్రులను కూడా మళ్ళీ రేపు కలుద్దాము. నాకు గవర్నర్ గారికి ఇద్దరికీ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉన్నది, అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పి సరాసరి గవర్నర్ భవన్ నుంచి గవర్నర్ దత్తాత్రేయ గారి పుస్తకావిష్కరణకు రావడం జరిగింది. ఈరోజు రాజకీయాలలో ఒక్కసారి కార్పొరేటరు, కౌన్సిలర్ అయితేనే వాళ్ళ జీవన శైలి విధానంలో చాలా మార్పు, ప్రజల సంబంధాలలో ఒక భిన్నత్వాన్ని ప్రదర్శించే పరిస్థితులు ఉన్నాయి. కానీ దత్తాత్రేయ గారిని చూసి నేర్చుకోవాలి. అజాతశత్రు అనే పదాన్ని మనం పుస్తకాలలోనే చదువుకుంటాం, కానీ బండారు దత్తాత్రేయ గారిని చూసినప్పుడు ఆ పదము 100% వారికి సరిపోతుంది. జాతీయ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయి రాజకీయాలలో బండారు దత్తాత్రేయ గారికి ఉంది అని చెప్పి మనం ఈరోజు గుర్తు చేసుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి గౌరవం ఎప్పుడూ తగ్గలేదు. పదవులతో వారి గౌరవం పెరగడం, పదవి లేకపోతే వారి గౌరవం తగ్గడం ఏమాత్రం లేదు అని అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదే విధమైన పోలిక పెద్దలు బండారు దత్తాత్రేయ గారికి ఉన్నది. వారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకపోయినా, కేంద్ర మంత్రిగా ఉన్నా లేకపోయినా, గవర్నర్గా ఉన్నా లేకపోయినా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేడు, ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు. అదేవిధంగా అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించింది. నాకు తెలిసి 19 సంవత్సరాల నుంచి బండారు దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి ఒక స్ఫూర్తిగా పనిచేసింది. రాజకీయాలలో ఇతర అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు ఒక వేదిక మీదకి ఎప్పుడైనా అరుదుగా కనిపిస్తారంటే అది దత్తాత్రేయ గారు నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కనిపించేది. ఈరోజు వారి పుస్తకావిష్కరణలో ఈరోజు ఇంతమంది గవర్నర్లను ఒక వేదిక మీద నేను ఎప్పుడు చూడలే. ఈరోజు గవర్నర్స్ పరేడ్ లాగా ఉన్నది ఈ వేదిక.
అంటే వ్యక్తిగతంగా వారితోనున్న అనుబంధంతోనే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది. మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు. ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది. ఏది ఏమైనా వారి ఆత్మకథను, వారి జీవన శైలిని, విధానాన్ని నూతనంగా రాజకీయాలలోకి రావాలనుకున్న వాళ్ళు పరిశీలించవలసిన అవసరం ఉన్నది. నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. మేమందరం, నేనైతే మొదటి నుంచి వారిని దగ్గరగా గమనిస్తున్నా. హైదరాబాదులో పి జనార్దన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ బాధ ఉన్నా అది తీరుతుందో తీరదో తెలియదు, కానీ కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు గుర్తొచ్చే నాయకులు ఇద్దరే జంట నగరాలలో. ఒకరి పి జనార్దన్ రెడ్డి అయితే, రెండు బండారు దత్తాత్రేయ గారు. మేము వెళ్ళి చెప్పుకోవచ్చు, మేము కలవచ్చు, మేము ఎప్పుడు వెళ్ళినా నాయకుడు కలుస్తాడు, మా సమస్య వింటాడు, అధికారులకు ఫోన్ చేస్తాడు. ఇంకొక విషయం కూడా తెలియాలి, ఈ కాలంలో ఒక్క లెటర్ మీద సంతకం పెట్టే ఇవ్వాలి అంటే నాయకులు భయపడే పరిస్థితులు. కానీ ఆనాడు దత్తాత్రేయ గారు వందలాది లెటర్లు తిరుపతి దర్శనానికి సంతకాలు పెట్టి మా అందరికి ఇచ్చేటోడు. ఎప్పుడు మా దగ్గర పుస్తకాలు ఎలాగూ ఉండేటి. దత్తాత్రేయ గారు ఎంపీగా సంతకం పెట్టి, రైల్వే రిజర్వేషన్ కూడా, ఇప్పుడంటే విమానాలు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్ అనేది కూడా చాలా ముఖ్యం. దత్తాత్రేయ గారు పుస్తకాల కొద్దీ ఆయన లెటరేట్స్ మీద సంతకాలు పెట్టి రైల్వే కూపన్లకు కూడా వారు సంతకాలు పెట్టించేటోళ్ళు. అదేవిధంగా ఒకప్పుడు టెలిఫోన్ కనెక్షన్కి కూడా చాలా విలువ ఉండేది. గ్యాస్ సిలిండర్కి చాలా ప్రాధాన్యత ఉండేది. ఇవన్నీ కూడా వచ్చినెంబడే కార్యకర్తలకు రాసి ఇచ్చేసి అన్ని పంచిపెట్టేసి బాధ్యత తీరినట్టుగా వ్యవహరించేవాడు బండారు దత్తాత్రేయ గారు. ఇప్పుడు వాటికి ప్రాధాన్యత లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ రోజుల్లో వాటికి చాలా ప్రాధాన్యత ఉండేది. కానీ వారు ఏ రోజు కూడా కార్పొరేట్ బిజినెస్ వాళ్ళకి ఇవ్వలే, సామాన్యమైన కార్యకర్తలకు ఇచ్చేటోడు బండారు దత్తాత్రేయ గారు. లిస్టు రాసుకొని మొదటి నుంచే పార్టీలు ఎవరున్నారు, లేకపోతే ఆర్గనైజేషన్లో సంఘంలో కానీ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఎవరైనా మొదటి నుంచే సంఘాన్ని నమ్ముకొని ఉన్నవాళ్ళు ఎవరున్నారు, ఇట్లా ఒక్కరొక్కరిని వారు గుర్తుపెట్టుకొని రాసుకొని వచ్చిన కూపన్లను వాళ్లకు ఇచ్చి పిలిచి ఇచ్చేవాడు. సో ఇది ఈనాటి నాయకులు చాలామంది కొత్త తరం రాజకీయాలకు రావాలనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకొని నేర్చుకోవాల్సిన అంశము. దత్తాత్రేయ గారు ఆదర్శనీయులు. ఇది ముఖస్థుతి కోసమో వేదిక మీద పిలిచిండ్రు కాబట్టి వారిని అభినందించడానికో మాట్లాడుతున్న విషయం కాదు, వారు నికార్సుగా పాటిస్తున్న విషయము. అలాంటిది కొత్త తరం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. మేమందరం తీసుకునే నిర్ణయాలలో, మేము ప్రజలను కలిసే విధానంలో తప్పకుండా దత్తాత్రేయ గారు, పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది. ముఖ్యంగా జంట నగరాలలో ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది నాయకుడు. ఈరోజు ఆ లోపం కొట్టొచ్చినట్టుగా జంట నగరాలలో కనిపిస్తుంది. ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే జంట నగరాలలో ఆ స్థాయిలో పీజేఆర్ లేకపోతే దత్తాత్రేయ గారి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తగ్గుతూ వస్తున్నది. ఈ జంట నగరాలలో ఉండే నాయకులు ఇంకా కష్టపడాలి. వాళ్ళందరూ కష్టపడతారని, ఏదైనా మా దృష్టికి వచ్చిన అంశాలను తప్పకుండా పరిష్కరించే వాటిని పరిష్కరిస్తాం, సహకరిస్తాం. అదేవిధంగా పెద్దలు కిషన్ రెడ్డి గారితో నాకున్న ప్రత్యేకమైన అనుబంధం ఈ వేదిక మీద నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వారు నేను కలిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు వేగంగా దూసుకెళ్తుంది. రాజకీయాలకు అతీతంగా కిషన్ రెడ్డి గారిని గౌరవించుకుంటూనే, అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నేను ఎప్పుడు ముందుంటానని తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అలాగే వారిచ్చినటువంటి సందేశం, పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి అందరికీ అందుబాటులో ఉంటానని, అందరి రిక్వెస్ట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వారు చెప్పడం అనేటువంటిది నిజంగా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. వారికి ముందే నిర్దేశించబడినటువంటి కార్యక్రమాలు
దయచేసి అతిథులంతా కూర్చోవాలి. మనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు మాట్లాడేది ఉంది. అలాగే దత్తాత్రేయ గారి అమూల్యమైనటువంటి అనుభవాలు ఈ పుస్తకం గురించి కూడా మనం ఇంకా వినాల్సి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మల్లు భట్టు విక్రమార్క గారు వారికి ముందే నిర్దేశించబడి ఉన్నటువంటి కార్యక్రమాల నేపథ్యంలో వారు కొంత ముందుగా వెళ్ళవలసి వస్తోంది. వారికి ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని శాల్వాతో సత్కరించి